That's the principle. చేదోమూర్తిని సాక్షాత్కరించినంత మాత్రమున చాలదు, జన్మను కూడాను సార్థకంగా గావించుకోవాలి. It's not enough if you visualize, you should also realize the objective of human life. తన జన్మను తాను సార్థకంగా గావించుకోవటమే కాక పరుల జన్మను కూడాను సార్థకంగా గావించడానికి తగిన చేదోడు వాదోడుగా ఉండాలి. Not only he realizes, he should also help those to realize one's own self. ఇది ఏ మానవ జాతి యొక్క విశిష్టత, This ఇది is- ఏ జీవితం యొక్క పరమావధి. This is the significance of human race and the ultimate end. ఈ ప్రపంచములో మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా సార్థకంగా గావించుకోవాలి అనేటువంటి విషయంలో ఏమాత్రము చింతించటం లేదు. In this world, man is not thinking in this way as to make his life really meaningful. మానవుని యొక్క మానసమే దైవం యొక్క ఆసనం. దైవాసనము మానవుని యొక్క మానసమే. దైవాసనం The throne of the Lord is the aspiration of man. అట్టి హృదయవాసి అయినటువంటి దైవత్వమును మనము గౌరవించటమే భక్తుని యొక్క పరమావధి. The aim of every devotee is to respect such divine residing in the altar of the heart. భగవద్భావమును మనసునందు నింపుకొని దివ్యమైనటువంటి కళారసపూరితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటమే సాధకుని యొక్క సరి అయిన అభీష్టం. The true objective of aspirant is to have the divine feelings and to realize the divinity in the mind. స్వాతి చినుకుల నిమిత్తమై చాతకము అనేక విధమైనటువంటి అనుభవిస్తూ వచ్చింది. The Chataka bird passes through all kinds of difficulties in anticipation of raindrops. ఈ చాతకము కఠిన శిక్షలను అనుభవించి కఠినమైనటువంటి బాధలను కూడా సహించి తన యొక్క స్వాతి బిందు నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క బాధను పడుతూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది. Chataka bird passes through all difficulties and bears all the suffering for the raindrops and thus demonstrates the ideal. ఈ ప్రపంచములో జనములకు ఏమాత్రం కూడాను కొరత లేదు. There is no dearth of water in the world. ఎక్కడ చూసినా సరస్సులు, నదులు, చెరువులు, బావులు, సముద్రము కూడాను నిండి ఉంటున్నటువంటి జలములు కనిపిస్తున్నది. You find water everywhere in this world in the form of tanks, the rivers and oceans. కానీ ఈ చాతకము ఆశించున్నది ఈ ఉప్పు నీటిని కాదు, లేక ఈ బురద నీటిని కాదు. Chataka bird does not want this saline salty food. యొక్క చలన బిందుల కోసమై ఈ చాతకము తన యొక్క దీక్షను ప్రారంభిస్తూ వచ్చింది. Chataka bird continues its earning to get that water straight away, not in association with earth, in pure form. పరిశుద్ధమైన సరళ బిందువులే ఈ చాతకములకు ఆహారము. The pure, clear crystal water is the very food of Chataka bird. ఇతర జలమును ఇతని గోరేటువంటి యొక్క అభిష్టం ఈ చాతకమునందు లేదు. Chataka bird does not desire other forms of water. అటులనే నిజమైన భక్తుడు, నిజమైన సాధకుడు, నిజమైనటువంటి శిష్యుడు పరమాత్మని యొక్క ప్రేమ రసాస్వాదమును మాత్రమే ఆశించి ఈ కళా పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విశ్వసించి దాని నిమిత్తమై తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడాను దారబోసుకుంటున్నాడు. Similarly, every aspirant, every devotee and every disciple should aspire for the pure love of God and then should understand this artistic the divinity and spend all the time the body, and that is his ఈ responsibility. విధముగా తను మన హృదయాలను భగవంతునికి అర్పితముగా గావించుకొని
ఏ కర్మను ఆచరించినప్పటికీ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి యొక్క భావంతో విశాల హృదయంతో భగవత్ అంకితమైనటువంటి వారే గోపికలు. Gopikas offered their body, their mind and their heart and did all their actions to please God.